इसीलिए बीसी हिंदू प्रैक्टिसिंग बीसीस का पॉपुलेशन बढ़ गए, बीसीस मुस्लिम प्रैक्टिसिंग का भी पॉपुलेशन बढ़ गए। यहां पर कम हुआ ओसीस का, वो पिछले सरकार ने 21% दिया ओसीस का। मेरा रिपोर्ट में इंक्लूडिंग मुस्लिम ओसी प्रैक्टिस 15%, अदरवाइज 12% मेरा हिसाब में है। तो यहां पर कौन सी जाति को हम अन्याय किए? जो एक्चुअल डाटा हम दिखाए, हम पूरे दे दिए, हर चीज हम दिखाए। मुस्लिम का वो अपर कास्ट कौन है, मुस्लिम में बीसी कास्ट कौन है, मैं इन डिटेल टोटल पूरा दिखाया। तो आज बोल रहा है नहीं सरकार ने झूठ बोल रहा है। किसको भटकाने के लिए कोशिश कर रहे अध्यक्ष महोदय? इन लोग किसको क्यों झूठ बोलने के लिए कोशिश कर रहे? वो लोग काम नहीं करते, हम लोग किए, तो वो जो किया वो हम लोगों को ये कर रहे हैं। अध्यक्ष महोदय, मैं आज पूरा फिर एक बार मैं बोलना चाहता हूं अध्यक्ष, ఎస్సీ పాపులేషన్ మా రిపోర్ట్ ప్రకారం ఈ రోజు మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు పబ్లిక్ 3,54,77,554 మంది వీళ్ళందరూ సర్వేలో పాల్గొన్నారు। ఇది ఎంత అంటే 96.9%। ఇందులో ఎస్సీలు 61,84,319 మంది, ఇది 17.43%। వాళ్ళు అంతకుముందు ఎస్టీల శాతం 10% చూపించారు అధ్యక్ష। ఈ రోజు ఎస్టీలు 37,05,929 10.45। ముస్లిం ఈ ఎస్టీ పాపులేషన్ పెరిగింది అధ్యక్ష। బీసీలు మొత్తం బీసీల పాపులేషన్ అధ్యక్ష 1,64,09,179 మంది అధ్యక్ష। ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష। అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588 10.08। ఈ 46.25% 10.08% కలిపితే 56.33% అధ్యక్ష। ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%। గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్ష రిపోర్ట్ ఉంది। 51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ABCDE కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది। రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసిన అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు। ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు, 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు। మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు। లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష। వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రని। 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు। మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు। లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా?